చాలామందికి షే బెల్ట్ కుట్టేటప్పుడు రాంగ్ వస్తుంటాయి కదా, అంటే రెండు షే బెల్ట్స్ ఒకటే సైడ్ వచ్చేస్తుంటాయి కదా. అలా రాకుండా ఉండాలంటే నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మనం షే బెల్ట్ కోసం మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటాం కదా, అది అనేది పైకి ఉండాలండి. అంటే రైట్ సైడ్ అనేది పై వైపుకి ఉండాలి, మన వైపుకి ఎదురు కిందికి కాకుండా పై వైపుకి రైట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు షే బెల్ట్స్ మనం అటు ఇటు మొత్తం 4 కట్ చేసుకుంటాం కదా, ఆ 4 అనేవి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటాము సైడ్, అది అనేది ఎదురెదురు ఉండాలి, ఆపోజిట్ ఇటు ఇటు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫింగర్స్తో చూపిస్తాను చూడండి ఒకసారి క్లారిటీగా. ఇలా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ రెండు ఎదురెదురు ఉండేటట్టు చూసుకోండి. మన సైడ్ జాయింట్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, అటు చివరికి ఇటు చివరికి ఉండేటట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం షే బెల్ట్ కట్ చేసి కుట్టేటప్పుడు మనం సైడ్ జాయింట్ సైడ్ది పాదం వైపు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒక షే బెల్ట్ చూడండి, ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ది పాదం వైపుకి వచ్చింది కదా ఫస్ట్ షే బెల్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, అది పాదం వైపుకి వెళ్ళిపోయింది, గమనించారా? చూడండి, అలా పాదం ఇంచు మార్జిన్తో చివరికి కుట్టుకొని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైనింగ్ నట్ అని లైనింగ్ మీద కుట్టుబడేటట్టు కుట్టుకోండి. అలా అయితే ఈజీగా మనకి టర్న్ అవుతుందన్నమాట. ఇలా ఓన్లీ లైనింగ్ మీదే పడాలండి, గుర్తుపెట్టుకున్నారు కదా. ఫస్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపు ఏముంది, సైడ్ జాయింట్ సైడ్ది ఉంది. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏది ఉంది, ఉక్స్ పట్టి కాజా పట్టిది పాదం వైపుకి వచ్చింది. అలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. రెండు షేప్ బెల్ట్స్ రెండు సైడ్లు ఈక్వల్గా వచ్చేస్తాయి, ఒకటే సైడ్ రాకుండా. కొత్త వారికి అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోయి రెండు షేప్ బెల్ట్స్ ఒకటే సైడ్ వచ్చేస్తుంది. అలా రాకుండా నేను చెప్పినట్టు కుట్టండి, అస్సలు మిస్టేక్ అనేది కాదండి. ఈ షేప్ బెల్ట్ కూడా మనం లైనింగ్ని అటనేసి లైనింగ్ మీదనే కుట్టేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇది కూడా లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. చివరికి కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. టక్స్ ఇచ్చేసుకోండి, ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని మనకి గుర్తుంటుంది. చూడండి,